నరదృష్టి, నరదృష్టి, నరఘోష, అంటే దృష్టి తగిలితే దిష్టి. దృష్టి అంటే మన చూపు. చూపు. ఎవరికైనా దిష్టి తగులుతుంది. ఖచ్చితంగా తగులుతుంది. ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా పసిపిల్లలకైనా వృద్ధులకైనా సరే ఎవరికైనా సరే ఆ దిష్టి అనేది తగులుతుంది. అంటే పసిపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎలా తగులుతుంది అంటే ఎదుటి వాళ్ళు వాళ్ళ కడుపు మంట, ఈర్ష, అసూయలు, ఉక్క పట్టి ఏడ్చిన వాళ్ళు ఏడుస్తూ అర్ధరాత్రి వరకు ఏడుస్తూనే ఉంటారు. ఆ ఉప్పుతో దిష్టి తీయడం ఇంకా భయంకరంగా ఉంటే అవి 4 మిరపకాయలు. ఆ దృష్టి ఎవరి మీద పడితే అంటే గోళ్ళకి గోండ్రాళ్ళు కూడా బద్దలవుతాయి, పెద్ద పెద్ద రోకళ్ళు రోళ్ళు కూడా అవును అంటారు మన కదా. కంటి చూపుకి పగిలిపోతాయి. నరుడి దిష్టి పడితే నల్లరాయిన బండలు అవుతుంది అంటారు. అదే ఇది మాత్రం తెలుసు. దిష్టి తీసేసినాక వాళ్ళు హాయిగా నిద్రపోతారు, ప్రశాంతంగా ఉంటారు. అప్పటి వరకు ఏడ్చిన వాళ్ళందరూ. భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. మనలో చాలామంది నరఘోష, నరదృష్టి, దిష్టి తాకిందని ఇలా చాలామంది వింటూనే ఉంటారు. అయితే వీటి నుంచి ఎలా బయటకు రావాలి, వాటికి పరిష్కారాలేంటి, ఇవన్నీ మనకి వివరించడానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సామాజికవేత్త శ్రీమతి గిడుగు కాంతికృష్ణ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మా నమస్కారం. నమస్కారం. మా జనరల్గా అందరూ నరదృష్టి, నరదృష్టి, నరఘోష ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు, దృష్టి తగిలిందని. అసలు ఇవన్నీ ఉంటాయా? ఇవన్నీ అసలు మనం నమ్మచ్చా? ముందుగా భక్తివన్ ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు, శుభాశీస్సులు. నాన్న, నువ్వు అడిగిన ప్రశ్నకి ఉంటాయనే చెప్పాలి. మన వేదాల్లో, పురాణాల్లో, ఇతిహాసాల్లో ఇవన్నీ కూడా మన మహర్షులందరూ కూడా దీని గురించి వివరణ ఇచ్చిన వాళ్ళే. ఇప్పుడు కాలం వాళ్ళు నమ్మకపోవచ్చు, కానీ మా తరం, మా అమ్మగారు, మా అమ్మమ్మ గారులు వీళ్ళందరూ కూడా చిన్నప్పటి నుంచి కూడా చంటి పిల్లలకి కూడా అమ్మో వీళ్ళు 10 మంది వచ్చారు చంటి పిల్లప్పుడు అందరూ చూశారు అంటే అమ్మో వీడికి బాగా దిష్టి తగిలినట్టుంది, ఈ పాపాయికి దిష్టి తగిలినట్టుందని చెప్పి వాళ్ళు దిష్టి తీయడం అంటూ జరిగేది. ఈ కాలంలో కూడా మేము కూడా మా పిల్లలకి, మా అమ్మ మాకు ఇలా, మీ అమ్మగారు కూడా మీకు తీసే ఉంటారు. అందరికీ ఇంట్లో చిన్నప్పటి నుంచి చేస్తూనే ఉంటారు, కానీ అది ఎందుకు చేస్తారో చాలా మందికి తెలియదు. అదే ఎందుకంటే సహజంగా ఏంటంటే ఉప్పు, మిరపకాయలు, ఎండు మిరపకాయలు, అలాగే పచ్చిమిరపకాయలు, మళ్ళీ గుమ్మడికాయ అంటే బూడిద గుమ్మడికాయ, మంచి తీయ గుమ్మడికాయ, మన కూరలోకి చేసుకుంటాం కదా, ఇది కూడా వడియాలు అవి పెట్టుకుంటాము. ఈ గుమ్మడికాయలు అన్నీ కూడా, అలాగే ఈ నేను చెప్పిన వస్తువులు, అలాగే చాలా ఇంకా వేరే వేరే ప్రక్రియలు చేసేవాళ్ళు కూడా పత్తితోటి, మేకులతోటి, సాంబ్రాణితోటి, నిమ్మకాయలు, లవంగాలు, మిరియాలు, నిమ్మకాయలు ముఖ్యంగా. ఎందుకంటే నిమ్మకాయలు, ఉప్పు అనేది సహజం, అమ్మవారి స్వరూపం అని చెప్పి నిమ్మకాయల్ని, అలాగే లక్ష్మీ స్వరూపం అని చెప్పి ఉప్పుని, రాళ్ళు ఉప్పుని. వీటి కింద ప్రత్యేకత ఏంటంటే సముద్రాలు, నదులు, అన్ని నదులన్నీ కలిసి సముద్రంలో కలుస్తాయి అంటారు కదా. అలాగే కొండలు, గుట్టలు, చెట్లు ఎన్నో. మన భారతదేశం ఏంటంటే ప్రకృతికి బాగా అన్నీ మనకి ఇవన్నీ ప్రకృతి నుంచి లభించినవే. పళ్ళు కానీ, ఈ కూరగాయలు కానీ, మనం చేసే ఇప్పుడు చెప్పిన ప్రక్రియలన్నీ కానీ, ఇవన్నీ ఏంటంటే ఈ కూరగాయలు, ఆకులు, అలములు, ఔషధ మొక్కలన్నీ కూడా ఆ చెట్లు, చాములు వర్షాలు పడినప్పుడు అవన్నీ కూడా నదుల్లోంచి, అట్లా కాలువల్లోంచి అన్నీ వచ్చి సముద్రంలో కలుస్తున్నాయి. ఆ సముద్రంలో మనకి ఉప్పు లభిస్తుంది. ఈ ఔషధీకరణ ఇవన్నీ కూడా ఆ ఉప్పులో ఏకీభవించి ఆ ఉప్పుకి కొన్ని లక్షణాలు వచ్చాయి. మనం చిన్నప్పుడు రంగుల గట్లను తిప్పేవాళ్ళం, విబ్జిఆర్ కలర్స్, 7 కలర్స్ అందరూ ఆడుకుంటాం అట్ట ముక్కలతో ఇలా చేసి. స్కూళ్ళల్లో కూడా అన్ని సైన్స్ దీని ప్రదర్శనలప్పుడు కూడా ఇచ్చేవాళ్ళు. అన్నీ కలిపి ఎన్ని తిప్పినా కూడా వైట్ కలరే వస్తుంది. అది స్వచ్ఛతగా మారిపోయారు. ఈ ఇంట్లోంచే ప్రకృతిలోంచి అన్ని రంగులు వచ్చాయి, సప్తవర్ణాలు. అందుకని ఏంటంటే ఈ ఉప్పు అమ్మమ్మలు, మా అమ్మలు అందరూ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కానీ ఆ దిష్టి తీయడం అనేది, అంటే దృష్టి తగిలితే దిష్టి. దృష్టి అంటే మన చూపు. ఆ చూపు కనుక చిన్నప్పుడు కూడా ఇంట్లోనే పురుళ్ళు అవన్నీ పోసేవాళ్ళు. ఆ పురుళ్ళు పోసేటప్పుడు ఏంటంటే ఆ పురుళ్ళు పోసేవాళ్ళు పుట్టగానే ఏం చేశారంటే వాళ్ళ కళ్ళ మీద నీళ్లు చల్లేవాళ్ళు, పిల్లల కళ్ళ మీద నీళ్లు చల్లేవాళ్ళు. అప్పుడు ఈ మంత్రసానులు వాళ్ళందరూ ఉండేవాళ్ళు కదా, అప్పుడు ఆసుపత్రి పురుళ్ళు అని చాలా తక్కువ. అప్పుడు ఆ కాలంలో కూడా ఏదైనా
ఆసుపత్రిలో ఏదైనా జాయిన్ అయినా చేసినా కూడా అప్పుడు అక్కడ నాటు వైద్యాలు అవన్నీ చేసి ఏదైనా మత్తు మందులు అవన్నీ ఎక్కించాలన్నా కూడా అరిపాదాల్లో ఒక చోట నొక్కితే ఎన్ని నిమిషాలు మత్తులో ఉండాలి అంటే కూడా అన్ని నిమిషాలే ఉండేవాళ్ళు. అలాగే ఈ ప్రక్రియ కూడా ఆ ఉప్పు అనే దీనికి ఆ బాలింత్రాళ్ళు చంటి పిల్లలు ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ పుట్టంగానే వాళ్ళు ఏంటంటే వాళ్ళు పురుడు పోసిన వాళ్ళు కళ్ళల్లో నీళ్ళు చల్లేసేవాళ్ళు. అంటే వాళ్ళకి ఎలాంటి ఆ కళ్ళు దిష్టి కళ్ళు అవ్వకూడదు. ఆ దృష్టి ఎవరి మీద పడితే అంటే గోళ్ళకి గోండ్రాళ్ళు కూడా బద్దలవుతాయి, పెద్ద పెద్ద రోకళ్ళు రోళ్ళు కూడా అవును అంటారు మన కదా, కంటి చూపుకి పగిలిపోతాయని. నరు దృష్టి పడితే నల్లరాయిన బండలు అవుతుంది అంటారు అదే కదా. ఆ సామెత ఇలాంటి వాటికే వచ్చింది, అప్పటి నుంచి వచ్చింది. కాబట్టి అప్పుడు ఏంటంటే ఆ దానికి మంత్రాలు కూడా ఉన్నాయి, దిష్టి తీసే మంత్రాలు. దృష్టి ఎవరి మీదైనా పడితేనే దిష్టి తగులుతుంది. అవును. అలా నరఘోష. ఈ మూడిట్లో ఏంటంటే ఆ దృష్టి అనేది పక్కన పెడితే ఆ దృష్టి తగలటం వల్ల ఎలాంటి పరిస్థితులు వస్తాయి అంటే పసిపిల్లల దగ్గర నుంచి వృద్ధుల దాకా ఎవరికైనా దిష్టి తగులుతుంది. ఖచ్చితంగా తగులుతుంది. ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా పసిపిల్లలకైనా వృద్ధులకైనా సరే ఎవరికైనా సరే ఆ దిష్టి అనేది తగులుతుంది. ఎందుకు ఎలాగో అంటే పసిపిల్లలు వాళ్ళకేం తెలియదు, పుట్టినప్పుడు బయటకు వెంటనే ఏడ్చేస్తారు. ఏడిస్తే చాలా మంచిదయింది మనకి ఈ లోకంలో అన్నీ వాళ్ళు లోపల బొజ్జులో అమ్మ బొజ్జులో ఉన్నవన్నీ మొత్తం మర్చిపోయి వెంటనే బయటికి రాగానే ఏడుస్తారు. వాళ్ళకి ఈ ప్రపంచంలో ఏమీ గుర్తుండవు. వాళ్ళని చూడటానికి చాలామంది వస్తారు. వెంటనే ఆసుపత్రి పురుళ్ళు కానీ ఇంట్లో పురుళ్ళు కానీ వచ్చి చూసినప్పుడు చాలామంది ఈ పిల్లాడు ఎంత బాగున్నాడో, ఎంత అందంగా ఉన్నాడో, ఎంత రంగుగా ఉన్నాడో, వాడికి ఈ పోలికలు పక్కన పెడితే ఎంత బాగున్నాడో, ఆ జుట్టు ఎంత బాగుందో, ఆడపిల్లకైనా మగపిల్ల కానీ ఇలా అందరూ వర్ణిస్తూ ఉంటారు. అప్పుడు ఏ కారణం లేకలేని బొజ్జ నిండా పాలు తాగిన పిల్లలు కూడా వెంటనే ఏడుపు మొదలెడతారు. ఆ ఏడుపుకి అంటే కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఇవన్నీ నమ్మం, ఈ ఈ దృష్టిలు ఎన్ని ఉన్నాయంటే మేమేం నమ్మం అని ఇప్పుడు చదువుకున్న ఈనాటి పిల్లలందరూ కూడా అనుకుంటున్నారు. అప్పుడు ఏంటంటే ఏ చెవిపోటో, ఏ కడుపులో నొప్పో, పాలు తాగారు కదా దరగలేదనో ఏడ్చారనో అలాంటివేవో. అలాగే అంటే డాక్టర్లు కూడా తాగిన తర్వాత వీపు మీద ట్యాపింగ్ చేయండి, వాళ్ళకి తేనె పోస్తే మంచిది, ఇట్లా అన్నీ చెప్తారు. అది కూడా సైంటిఫిక్ రీజనింగ్. కానీ దానికి అతీతంగా ఒక శక్తి అనేది మనం పుట్టుకతోనే మనకు ఒక శక్తి ఉంది. అది దేవుడు అనుకుంటాము, ఇంకోటి అనుకుంటాము. నెగిటివ్ పాజిటివ్ ఎంటిటీస్ అంటారు, బ్యాడ్ ఎంటిటీస్ గుడ్ ఎంటిటీస్. వీటిని ఒక గాల్లో మనకి ఉంటూ ఉంటాయి అన్నమాట. గాల్లో ఇప్పుడు మన ఆ భాష వినబడుతోంది అంటే గాల్లోనే మనం ఏమి ప్రక్రియలు ఏమి ఉపయోగించాల. ఈ గాల్లోంచి అన్ని రకాల మంచి చెడు శక్తులన్నీ ఉన్నాయి. అంటే పసిపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎలా తగులుతుంటాయి అంటే ఎదుటి వాళ్ళ కడుపు మంట, ఈర్ష అసూయలు ద్వేషాలు పెట్టుకుని పిల్లలు లేని వాళ్ళు అవ్వచ్చు, పిల్లలు ఉన్న వాళ్ళు అవ్వచ్చు, ఫస్ట్ ఈ పిల్లల్ని చూడటానికి అవ్వచ్చు, అలా వాళ్ళకి కొంచెం చేస్తుంది. మనం ఆ మందులు వేస్తే అయినా కూడా తగ్గదు. కడుపులోనే మందు వేస్తాం, చెవిలో పోటుకి మందు వేస్తాం, అలా గుక్క పట్టి ఏడ్చిన వాళ్ళు ఏడుస్తూ అర్ధరాత్రి వరకు ఏడుస్తూనే ఉంటారు. అప్పుడు కూడా ఏం చేయాలో తెలియదు. అప్పుడేంటంటే ఏ బామ్మో మూలన్న ముసలమ్మలు ఉంటారుగా బామ్మలు, వాడికి కాస్త దిష్టి తీసేవే, ఆ దిష్టి బాగా అందరు చూపులు తగిలాయి అంటే దృష్టి పడింది ఎదుటి వాళ్ళది. అంటే మంచి కళ్ళు ఉంటాయి, చెడ్డ కళ్ళు ఉంటాయి. అందరు మంత్రసార్లు కళ్ళ మీద నీళ్ళు జలకపోవచ్చు. ఆ ప్రక్రియ ఏం కరెక్టా కాదా అనేది కూడా మనకి ఇది కాదు. అలాగా వాళ్ళు తీయంగానే సైకలాజికల్ ఫీలింగ్ కాదు, చిన్నపిల్లలకి సైకలాజికల్ ఫీలింగ్ ఏముంటుంది, వాళ్ళు ఏమి మనకు కనిపెట్టలేరు కదా చంటి పసిపిల్లలకి. అది దిష్టి, ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి అని ఇంకా మేమైతే మంత్రాలు నేర్చుకున్నాం కాబట్టి ఆ దిష్టి ప్రక్రియ చేస్తాం. అలాగా అన్ని ఎడం వైపు క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఇంట్లో తిప్పేసేసి అది కొంతసేపటికి ఒక 2 నిమిషాలు వెంటనే ఈ తీసిన సెకండ్లు మనం వాళ్ళ కాళ్ళు చేతులు కడిగి మనం ఏదో చేసుకుని ప్రక్రియ చేసుకునేటప్పటికి వాళ్ళు హాయిగా నిద్రపోతారు. ఇది మాత్రం తెలుసు, దిష్టి తీసేసినాక వాళ్ళు హాయిగా నిద్రపోతారు, ప్రశాంతంగా ఉంటారు. అప్పటి వరకు ఏడ్చిన వాళ్ళందరూ నువ్వు మామూలుగా నమ్మకపోవచ్చు నేను చెప్పేవి. నీకు పిల్లలు ఉన్నారనుకో, వాళ్ళు ఇదే పరిస్థితుల్లో ఏడుస్తున్నారనుకో, నేను చేసే ప్రక్రియ నువ్వు ఖచ్చితంగా నమ్ముతావు. ఎందుకంటే నీ పిల్లల మీద నీకు అపారమైన ప్రేమ ఉంటుంది. నేను చెప్పినప్పుడు నువ్వు నమ్మకపోయినా చేసి చూద్దామని ఒక ఆశ ఉంటుంది. అలాగనమాట. అందుకని అవి నమ్మకపోవచ్చు. అట్లాగే ఇలాగా వంశపారంపర్యం తరతరాలుగా ఈ దిష్టి అనే దాని మీద నమ్మకం బాగా ఏర్పడింది. అయితే అది పక్కన పెడితే చిన్నపిల్లల విషయం. తర్వాత కాలేజీ పిల్లలు కానీ స్కూల్ పిల్లలు కానీ ఇంటి నుంచి వచ్చేసి చక్కగా హుషారుగా పిల్లలు అమ్మ అనుకుంటూ ఇంటికి వచ్చే పిల్లలు వేళ్లాడుతూ
ఆ బాక్సులు అవన్నీ కూడా తిన్న బాక్సులు ఇంటి ఆఫీస్ కనీసం ఆ స్కూళ్ళల్లో తినకుండా ఆ రోడ్ల మించి వచ్చినప్పుడు స్కూల్ నుంచి ఒకప్పుడు అంటే ఇప్పుడు బస్సులు అవన్నీ ఉన్నాయి, అప్పుడు నడకడ అలాగే నడిచి రావాల్సి వచ్చేది. అలాంటి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఇంటికి వచ్చి వేలాడిపోతుంటే తల్లులు అరుస్తారు కదా మామూలుగా, ఏరా ఇలా వచ్చిన తర్వాత ఇలా ఏమైంది, తిన్నావా తినలేవు ఇవన్నీ అని. అయినా సరే వాళ్ళు అలా పాపం ఆ దీంట్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే అప్పుడు తల్లి గుర్తించి, లేకపోతే ఇలాగే అమ్మమ్మలు నానమ్మలు గుర్తించి ముందు వాళ్ళకి ఆ ఉప్పుతో దిష్టి తీయడం. ఇంకా భయంకరంగా ఉంటే ఆమె 4 మిరపకాయలు ఆ పొగల్లో సాంబ్రాణి పొగలను దేంట్లో వేసి అన్నీ చేసేసిన ఆ ప్రక్రియలన్నీ కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళు మామూలుగా ఏం తిన్నా తినకపోయినా కూడా హుషారుగా కబుర్లు చెప్పడం మొదలెడతారు. ఆ పిల్లలు ఆ స్కూల్ పిల్లల విషయానికి వస్తే, అలాగే కాలేజీ ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ సేమ్ ఇదే పరిస్థితి. ఆ రోడ్ల మీద 4 కూడల్లోంచి వచ్చేటప్పుడు కానీ వీళ్ళు కబుర్లు చెప్పుకుంటూ ఎక్కడైనా ఏదైనా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కానీ ఈ దిష్టి తగలటం అనేది అక్కడ వాటి తొక్కడం అనేది జరుగుతుంది. ఫస్ట్ తొక్కిన వాళ్ళకి ఎఫెక్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. తర్వాత దాటిన వాళ్ళకి ఆ పవర్ తగ్గుతుంది. కొంచెం పవర్ తగ్గుతూ ఉంటుంది. ఫస్ట్ వాళ్ళకి బాగా పవర్ ఎక్కువైనప్పుడు కూడా వాళ్ళు కూడా ఇలాగే భయంకరంగా ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళు కొంచెం పెద్ద పిల్లలు అవుతారు కాబట్టి చికాకులు, ఇంట్లో విసుక్కోవడం, తల్లిని విసుక్కోవడం, తండ్రిని విసుక్కోవడం, ఈయన అట్లా ఇంతే అంతే ఏదేదో వాళ్ళ భాషలో వాళ్ళు రకరకాలుగా ప్రవర్తించడం చూస్తారు. అప్పుడు కూడా ఆ తల్లి ఆ పెద్దవాళ్ళు కాస్త స్నానం చేసేటప్పుడు ఉప్పు బకెట్లో వేసుకుని చేయరా అని చెప్పి, ఇప్పుడు కల్చర్ కూడా ఎలా వచ్చిందంటే బాత్రూంలో ఒక సీసాల్లో ఉప్పు పెట్టేసుకుని స్నానాలు ఎవరికి వాళ్ళు అలా చేయడం వచ్చేసింది. అట్లా ఇప్పుడు తరాలు కొంచెం కొంచెం నమ్మినా నమ్మకపోయినా తల్లిదండ్రులు చెప్పేది వింటారు కాబట్టి ఇప్పుడు పిల్లలు బొట్టు పెట్టుకోవట్లా, జుట్లు విరబోసుకుంటున్నారు, ఆడపిల్లలు జడేసుకోవట్లేదు. ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు ఏంటంటే అక్కడ ఇలాంటివి కూడా దాటినప్పుడు కానీ తొక్కినప్పుడు కానీ ఎవరి ఇంట్లో అయిన పదార్థాలు, ఎందుకంటే ఇంట్లో వండిన పదార్థాలు కూడా మనకి పవిత్రంగానే చక్కగా అప్పుడు ఏంటంటే జానపదాలు ముస్లింలందరూ ఏదో పాడుకుంటూ తల్లేమో ఏ లలితా సహస్రం ఏదో పద్యాలు పాటలు చేసుకుంటూ వంట చేసినప్పుడు ఆ వంట చాలా పవిత్రంగా ఉండేది. అప్పుడు తినేవాళ్ళకి కూడా ఇంటి యజమానికి కానీ అప్పుడు ఏంటంటే ఆడవాళ్ళు ఇంట్లోనే ఉండేవాళ్ళు. అప్పుడు ఇంట్లో తల్లి కానీ తండ్రికి కానీ పిల్లలకి కానీ పెట్టేటప్పుడు ఆ పదార్థాల్లో మనకి ఆ కడుపులోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి హాయిగా ఉండేది. ఎందుకు అది హీలింగ్ చేయబడింది. వాళ్ళు ఏదో భగవంతుడి స్మరణలోనో ఏదో ధ్యానంతోనో ఆ పని చేసుకుంటూ ఉండేవారు. భగవంతుడు ఉన్నాడా లేడా అని నమ్మని వాళ్ళకు కూడా ఒక శక్తి ఉందని అందరూ నమ్ముతారు. దానికి మన రకరకాల పేర్లు, ఎనర్జీ, అదే శక్తి, ఆ ఎనర్జీ అది మనకి పొద్దునుంచి సాయంత్రం వరకు ఒకటే లెవెల్లో ఉండాలి అంటే మనం అమ్మ చేతి వంట తినటం, ఇంట్లో వండుకుని తినటం, ఇలా పద్యాలు పాటలు. మనం కూడా మేము చిన్నప్పుడంతా మా వసుదైక కుటుంబం గిడుగు రామూర్తి పంతులు గారి ముని మనవరాల్ని, మేమందరం 14 మంది పిల్లలం కలిసి పెరిగాం. అప్పుడు కూడా అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాన్ దహించ పార్వతి. అవి మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవాహ శివభక్తాచ స్వదేశో భువనత్రయం. ఈ 2 పద్యాలు మా పెద్దనాన్నగారు మా అమ్మగారు మా అందరం ఈ 14 మంది పిల్లలకి మా చేత అనిపించి ఆ భోజనానికి ముందు ఇంకా చాలా చాలా మంత్రాలు అవన్నీ పద్యాలు అవన్నీ చెప్పించేవాళ్ళు. దాంతో మేము భోజనం చేసి మళ్ళీ ప్రశాంతంగా ఎలా వెళ్ళామో అలా వచ్చేవాళ్ళం. అప్పుడు ఏ దిష్టి తగిలేదు కాదు. అవన్నీ పోయాయి. పెద్దవాళ్ళు ఏంటంటే మీరందరూ సాఫ్ట్వేర్లు ఉద్యోగాలు దీంట్లో ఇవన్నీ మర్చిపోయారు. చిన్నప్పుడు పద్యాలన్నీ గుర్తున్నాయి కానీ మర్చిపోయినట్టు నటిస్తున్నారు. ఏమవుతుందిలే, ఇగో పెద్దవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళే చేసుకుంటారులని. కానీ కొన్నాళ్ళకి ఏంటంటే ఈ ప్రక్రియ అంతా విచ్చలవిడిగా అయిపోయి ఎవరు పాటించకుండా, అలాగే ఈ పిల్లలు తర్వాత కాలేజీలు మీలాంటి పిల్లలందరూ పెద్ద పెద్ద వాళ్ళందరికీ కూడా ఆఫీస్లో తలనొప్పులు, ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఏదో చికాకు అనీజినెస్, ఇంకా దానికి ఏంటి అనేది రెమెడీ అనేది తెలియకుండా ఉండడం వల్ల ఏంటంటే అప్పుడు కూడా ఇందాక చెప్పినట్టుగా బకెట్లో ఉప్పు వేసుకుని స్నానం చేసి, అప్పుడు వాళ్ళు స్నానం చేసిన తర్వాత కొంచెం రిలీఫ్గా ఫీల్ అవ్వడం, ఇంట్లో వాళ్ళతో చక్కగా కబుర్లు చెప్పడం చేయడం అనేది ఇట్లా. ఎందుకంటే ఈ దిష్టి ఎక్కడికి వెళ్ళిందంటే చేతబడులు, బాణామతి, బ్లాక్ మ్యాజిక్ అంటారు. ఇవన్నీ కూడా దిష్టి కిందే వస్తాయమ్మా. ఇవన్నీ రకరకాల ప్రక్రియలు అనమాట. ఈ దిష్టి తగలడం దీంట్లో వాళ్ళు ఏంటంటే ఇంకా మేకులతోటి చిన్న బొమ్మకి మేకులు గుచ్చి అన్నీ చేసి ఆ ప్రక్రియలు శ్మశానంలో కొన్ని ప్రక్రియలు చేస్తూ ఉంటారు. అటు ఒరిస్సా సైడ్ అదంతా యండమూరి వీరేంద్రనాథ్ గారు ఒక నవల కూడా రాశారు దీని మీద. అలా కాశ్మోరా అని ఇవన్నీ ఏంటంటే ఒకప్పుడు ఇవన్నీ ఉండేవి ప్రక్రియలన్నీ. ఇప్పుడు ఏంటంటే చాలా వరకు తగ్గిపోయి ఈ అనాగరిక చర్యలన్నీ కూడా చాలా వరకు తగ్గిపోయి, అంటే ఆ రోజుల్లోనే మనుషులు
హింసించుకోవడాలు ఇలాంటి వ్యవహారాలన్నీ చేయడం వల్ల అక్కడ ఉంది అలాంటి వ్యవహారాలు కొన్ని కొన్ని కుగ్రామాల్లో. ఇలా మనం సిటీల్లోకి వచ్చేసిన తర్వాత పల్లెటూరు వాతావరణం అంత జనారణ్యంలో ఉన్న వాళ్ళందరికీ పల్లెటూరులో కూడా కొంత అమాయకత్వం ఉంటుంది. కొన్నిటిని నరబలులు బలి ఇవ్వడం చేయడం, అలాంటి పసిపిల్లలు కూడా అలాగ అర్ధరాత్రి ఎప్పుడైతే తీసుకెళ్ళి శ్మశానంలోకి అట్లాంటి ప్రక్రియలన్నీ అనాగరిక చర్యలన్నీ చాలా పాత వాళ్ళన్నీ చేస్తారు. కాబట్టి ఈ దిష్టి అనేది ఇప్పుడు బాగా నడుస్తుంది. సో అంటే ఇప్పుడు నాకు దిష్టి తగిలింది, దిష్టి తాకింది అనుకోవడానికి నాకు రోజుల కంటే ఏదైనా అబ్నార్మల్గా ఏదైనా చికాకు ఇలా అనిపిస్తే దిష్టి తాకిందని నేను అనుకోవచ్చు. ఖచ్చితంగా అనుకోవాలి. అయితే వీటికి పరిహారాలు ఏంటి? పరిహారాలు చాలా ఉన్నాయమ్మా. పరిహారాలు ఏంటంటే చాలా తేలికైన పరిహారాలు, ఇంట్లో చేసుకునేవి రెమెడీలు. భగవంతుని నమ్మిన వాళ్ళు, ఆ శక్తిని నమ్మిన వాళ్ళకి చిన్న చిన్న పూజలు. ఎందుకంటే ఒకళ్ళేమో ఆంజనేయ స్వామిని నమ్ముతారు, కొంతమంది షిరిడి సాయిబాబాని నమ్ముతారు, కొంతమంది అమ్మవారిని నమ్ముతారు. మన గ్రంథాల్లో ఏంటంటే అష్టోత్తరాలు, సహస్రాలు, చిన్న చిన్న మంత్రాలు, చిన్న చిన్న పద్యాలు, శతకాలు అన్నీ ఉన్నాయి. మనకి లేనిదంటూ లేదు, ప్రకృతి మనకు అన్నీ ఇచ్చేసింది. ఇలాంటి ప్రక్రియలన్నీ మనం ఇప్పుడు సాఫ్ట్వేర్లోనో వాట్సాప్లోనో ఇప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చి బటన్స్ నొక్కునేలాగా మనకి ఏది కావాలంటే అది డిలీట్ చేసుకోవచ్చు, ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. అలాగే ముందుగా ఉన్నది ఉప్పు, రాళ్ళుప్పు. రాళ్ళుప్పులో కూడా రకరకాలు ఉన్నాయి, పింక్ కలర్ అని ఇప్పుడని రకరకాలన్నీ వచ్చాయి. మనకి బేసిక్గా సముద్రం ఉప్పు కావాలి, సముద్రం ఉప్పు, రాళ్ళుప్పు అంటారు, కళ్ళుప్పు అంటారు, రాళ్ళుప్పు. ఆ ఉప్పుని అంతకుముందు కూడా చిన్నప్పటి నుంచి చెప్పానుగా తాతలు తండ్రులు ఎలా చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ ఉప్పు రకరకాలుగా ఈ పరిష్కారానికి ఉపయోగపడుతుంది. అది బకెట్లో నీళ్ళల్లో వేసుకుని స్నానం చేసే ముందు నెక్స్ట్ ఏంటంటే ఆ ఉప్పును కొంచెం చేతిలోకి ఇలా తీసుకుని 2 చేతుల్లోకి మనం స్నానం చేసే ముందు ఇలాగా పెట్టుకుని పరిహారాలు అడిగేవి కాబట్టి చెప్తున్నా. దీన్ని ఈ ఆజ్ఞా చక్రం ఇక్కడ ఉంటుంది. ఈ చక్రాల గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ ఈ చక్రాలు అంటే శివుడి థర్డ్ ఐ అంటారు కదా, ఇక్కడ నుదుటి మీద బొట్టు పెట్టిన చోట ఇక్కడ మనం కళ్ళు మూసుకుని ఇలా పెట్టుకుంటే కొంచెం సేపటికి మనకి ఈ లోపలంతా నరాలన్నీ ఇదైపోయి టక్ 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 అని చాలా భయంకరంగా శబ్దాలు దీంట్లో మనకి వస్తూ ఉంటుంది. మన నరాలన్నీ కొట్టుకుంటూ ఉంటాయి. అలా ఎంతసేపు పెట్టుకోవాలి ఉప్పు? అలా మనకి మన దీన్ని బట్టి కొంతసేపటికి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఇలా పెట్టుకునేటప్పటికి మనకి తేలికైనట్టుగా అనిపిస్తుంది. మనం అనుకోవాలి కూడా, ఎందుకంటే మనకి సహస్రార చక్రం నుంచి మొత్తం ఈ కింద మూలాధార చక్రం వరకు మనకి అన్ని నరఘోష కానీ నరదిష్టి కానీ నాకు ఏదైనా అలాంటిది ఏదైనా నేను ఎక్కడైనా తొక్కింది కానీ అలా అనుకోవాలి. లేదు మనం అలా అనుకోకుండా కూడా నాలో ఉన్న బ్యాడ్ ఎనర్జీ అంతా ఏదో శక్తి నాకు ఇందాక నుంచి చాలా ఇదిగా ఉందని చెప్పేసి మనం అనుకుంటే కనుక నెమ్మదిగా నీకు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు నీకు తగిలిన ఆ దిష్టిని బట్టి, ఆ దృష్టి పడిన దాన్ని బట్టి, నువ్వు ఏదైనా దాటిన దాన్ని బట్టి, నీకు ఎక్కడెక్కడైనా ఎవరితోనో మాట్లాడితే కూడా కొంతమందితో మాట్లాడితే చాలా సంతోషంగా అనిపిస్తుంది మనకి, కొంతమందితో మాట్లాడితే వెంటనే తలనొప్పి వస్తుంటుంది. అవునవును, అది రోజు రాదు మళ్ళీ. వాడు మనం ఏదైనా సంభాషించినప్పుడు ఎలాంటిది వస్తుంది అంటే, ఒరే నేను ఇక్కడ చాలా బ్రహ్మాండంగా ఇవాళ నాకేదో వచ్చిందిరా, నాకేదో పెద్ద ఉద్యోగం వచ్చింది, నాకు ఇంత నేను చాలా హ్యాపీగా ఉన్నాను రా అని చెప్పినప్పుడు అవతల వ్యక్తి కనుక సరైన వ్యక్తి కాకపోతే ఆ ఈర్ష్య అసూయలు బాగా అతనికి ఉండుంటే అతను ఏమనుకుంటాడు, అమ్మ వీడు చాలా పైకి వచ్చేస్తున్నాడు, వీడిగా ఉంటున్నాడు అంటే. కొంతమంది అంటారు వీడికి ఏం పని లేదా, పని పాట లేదా, నా గురించి ఆలోచిస్తాడా, అలాంటివన్నీ కొంతమంది నమ్మరు. కానీ తెలిసి కానీ తెలియక కానీ ఒక దృష్టి, ఈ గాల్లోంచి వచ్చే శక్తి వల్ల కానీ ఆ శక్తి మన మీద ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. మనం లేదు అనుకున్నా కానీ నమ్మక తప్పని నిజాలు ఇవి. అలాంటప్పుడు ఏంటంటే ఈ చిన్న చిన్న ప్రక్రియలు చేస్తే పోలా. అయితే ఇప్పుడు మీరు చెప్పారు ఉప్పు 2 చేతుల్లో కళ్ళుప్పు పెట్టుకోవాలి అని చెప్పి, అలాగే మన లోపల మనం స్మరించుకుంటూ ఉండాలని కూడా అన్నారు. అది ఎంతసేపు? ఇందాక కూడా చెప్పారు మీరు 5 నిమిషాలు 5 నిమిషాలు కూడా పట్టదు. దాని తర్వాత ఆ ఉప్పుని ఏం చేయాల్సి ఉంటుంది? ఆ ఉప్పుని ఏం చేయాలంటే ఇలా యాంటీ క్లాక్ దీంట్లో ఈ ఉప్పుని రివర్స్లో వాష్ బేసిన్లోనో దేంట్లో, ఇప్పుడంటే వాష్ బేసిన్స్ వచ్చాయి, అప్పుడంటే బయట వెళ్ళి ఆ పెరడ్లోకి వెళ్ళేసి మన చేతులు కాళ్ళు కడుక్కునేది పరిస్థితి. ఇప్పుడంటే వాష్ బేసిన్లో వచ్చాయి కాబట్టి దాంట్లో పడేసిన తర్వాత మనం చక్కగా హాయిగా మొహం కాళ్ళు చేతులు అట్లా పెట్టేసుకొని దాంట్లో పడేసి యాంటీ క్లాక్ లో పెట్టి చేతులు రివర్స్లో పెట్టేసి వదిలేసి చక్కగా వాటర్ పోసేయాలి. వాటర్ పోసేసిన తర్వాత మనం పుక్కిలించి ఉమ్మేసుకుని చక్కగా స్నానం చేసిన వాళ్ళు స్నానం చేయొచ్చు, లేదంటే హాయిగా మొహం కాళ్ళు చేతులు కడుక్కొని బయటకు వచ్చేసేసి మనకి దేవుడిని నమ్మితే చక్కగా కుంకుమో బొట్టో విభూదో ఏదో పెట్టుకుని మనకి ఇష్టమైన దైవం. మామూలుగా ఏంటంటే ఇలాంటి దృష్టికి వీటన్నిటికీ హనుమంతుడిని బాగా, ఎందుకంటే పేత పిశాచాలని అసలు కనుగొన్నవాడే హనుమంతుడు.
సూర్యుడి రథానికి సప్త రథాలకి ఎదురెళ్ళి ఈ విద్యలన్నీ కామరూప విద్యలన్నీ ఇలాంటి అన్నీ నేర్చుకున్న అతనే ఏకైక వ్యక్తి హనుమంతుడు. ఇంకా అమ్మవారు శక్తిని మనం అమ్మవారి నుంచే కదా ఇవన్నీ శక్తులు వచ్చాయి కాబట్టి ఏ రూపంలోకి వచ్చినా కూడా ఆ శక్తులు మనకి వెంటనే ప్రభావం చేస్తాయి. ఇది సైంటిఫిక్ రీజనింగ్ కూడా ఒకటి ఏంటంటే సైకలాజికల్ ఫీలింగ్ కూడా ఒకటి ఉంటుంది మనకి బ్రెయిన్లో మనం ఆలోచిస్తూ ఉంటాం, నాకేంటి ఇలా ఉంది అలా ఉంది అలా చికాగ్గా ఉన్నప్పుడు నేను సైంటిఫిక్ రీజనింగ్ కూడా చెప్తున్నా. ఇలా మనం హాయిగా ఈ ప్రక్రియ ఎవరో చెప్పింది మనకి చేసేస్తే నాకు తగ్గినట్టుగా అనిపించడం కూడా ఒక రిలీఫ్. అమ్మా నాకు ఇంకొక ప్రశ్న ఉంది. ఇప్పుడు మీరు చెప్పారు ఈ పరిహారం చెప్పారు కదా, ఇది ఏ టైంలో చేయాల్సి ఉంటుంది? ఏ టైంలోనైనా చేయొచ్చు నాన్న. పొద్దున్నప్పుడు ఏంటంటే అందరూ బ్రహ్మీ ముహూర్తంలో లేవలేరు, పొద్దున్నే లేవలేరు కాబట్టి మనం లేచిన తర్వాత మన కాలకృత్యాలన్నీ తీర్చుకున్న తర్వాత మనం స్నానం చేసే ముందు జనరల్గా ఏంటంటే అందరూ రాత్రిపూట దిష్టి తీస్తూ ఉంటారు కదా, ఇది రాత్రిపూట చేయొచ్చా లేకపోతే ఎప్పుడైనా చేయొచ్చు, పొద్దున్న చేయొచ్చు, రాత్రిపూట చేయొచ్చు. మనకి ఎప్పుడైనా చికాకు ఉన్నప్పుడు కొంతమంది ఏంటంటే ఏది పట్టదు వాళ్ళకి, ఏం హ్యాపీగా ఉంటారు వాళ్ళు. వారానికి ఒకసారి ఎప్పుడైనా ఏదైనా అనిపిస్తే కూడా 15 రోజులకు ఒకసారి అన్కంఫర్టబుల్ గా అనిపిస్తుందో చేసుకోవచ్చు. అప్పుడు ఈ ప్రక్రియ చేసుకుంటే హాయిగా రిలాక్స్ గా ఉంటుంది. హాయిగా ఉంటుంది ముందు. దిష్టి ఇన్ని రకాలు ఉంటాయని, మనం ఇన్ని రకాల పరిహారాలు చేసుకోవచ్చని మా వ్యూవర్స్కి మంచి విషయాలు చెప్పారమ్మా. ధన్యవాదాలు.